ఓం శాంతి. మురళీ డేట్ 23/4/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఒక్క రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి. నాటకం పూర్తవుతుంది, అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ కలియుగ వినాశనం తర్వాత సత్యుగం మరలా ప్రారంభమవుతుంది. ఈ రహస్యం చెప్పండి. ఇక్కడ 3 విషయాలు చెప్పారు. 1 నాటకం పూర్తవుతుంది, 2 తిరిగి ఇంటికి వెళ్ళాలి, 3 కలియుగ వినాశనం తర్వాత సత్యుగం మరల ప్రారంభమవుతుంది అని. ఆత్మ పాత్ర వహిస్తూ బాగా అలసిపోయింది. కారణమేంటి? బాగా భక్తి చేసి దేవాలయాలు కట్టించి ధనం ఖర్చు పెడుతూ ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ సతో ప్రధానమైన ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. తమో ప్రధానంగా అయిన కారణంగా ఆత్మ చాలా దుఃఖీగా అయిపోయింది. ఏదైనా విషయంలో విసిగిపోతే అలసట అనిపిస్తుంది. బాబా చెప్తున్నారు, నేనొచ్చిందే అందరి అలసటను తొలగించటానికి. సదా సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? చదువు పైన ధ్యాస ఉండాలి, చదివించే వారిని గుర్తుంచుకోవాలి. అప్పుడు సదా సంతోషంగా ఉంటారు. తింటున్నా తాగుతున్నా అన్ని పనులు చేస్తూ చదువు పైన ధ్యాస ఉంచండి. చదువుకు సమయం లేదు అని సాకు మాత్రం చెప్పద్దు. బాబా హృదయం పైన ఎక్కాలి అంటే శ్రీమతమనుసారంగా అనేకులను మన సమానంగా తయారు చేసే సేవ చెయ్యాలి. ఎవ్వరినీ విసిగించకండి. విసిగించారా విసిగిపోతారు. మన ద్వారా ఎవరు బాధపడకూడదు. మనస్సుని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఈ రోజుల్లో ఎవరైనా బాగా విసిగిస్తున్నారు, ఎగిరెగిరి పడుతున్నారు, పిచ్చివాళ్లలాగా వ్యవహరిస్తుంటే వెంటనే వాళ్ళని శాంతపరచటానికి ఇంజెక్షన్ చేస్తారు. అలానే సంకల్ప శక్తి కూడా మన కంట్రోల్లో ఉండాలి అంటే ఇంజెక్షన్ చెయ్యాలి. అశరీరీ స్థితి యొక్క ఇంజెక్షన్. అప్పుడు సంకల్పాలు కూడా వ్యర్థంగా పోవు. సహజంగా ఏకాగ్ర చిత్తులుగా అయిపోతారు. బుద్ధి కళ్యాణ్ణి బాబాకిచ్చి తీసుకుంటే మనస్సు వ్యర్థమనే కష్టాల్లో పడేస్తుంది. మన పూర్వజ స్వరూప స్మృతిని ఉంచుకోవాలి. నేను పూర్వజుడిని అని గుర్తుంచుకొని అందరిపైన దయ చూపించండి. ఏం ఇంజెక్షన్ చేసుకోవాలి? మనస్సు ఏకాగ్రతగా ఉండాలంటే అశరీరీ యొక్క ఇంజెక్షన్ ద్వారా. అంటే మనం ఎంత అశరీరీగా అయ్యే అభ్యాసం చేస్తామో మన యొక్క మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. కలియుగ వినాశనం తర్వాత సత్యుగం తిరిగి ప్రారంభమవుతుంది. ఈ రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి. ప్రశ్న: ఆత్మ పాత్రను అభినయిస్తూ అలసిపోయింది. ఈ అలసటకు ముఖ్య కారణమేంటి? జవాబు: ఎంతో భక్తి చేసి, ఎన్నో మందిరాలను నిర్మించి, ఎంతో ధనాన్ని ఖర్చు చేసి, ఎన్నో ఎదురు దెబ్బలను తింటూ సతో ప్రధానమైన ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. తమో ప్రధానంగా అయిన కారణంగానే ఆత్మ దుఃఖీగా అయ్యింది. ఎవరైనా ఏదైనా విషయంలో విసిగిపోతే అలసట అనిపిస్తుంది.
ఆ అలసటనంతటినీ తొలగించటానికి ఇప్పుడు బాబా వచ్చారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారి పేరు ఏంటి? శివ పరమాత్మ. ఇక్కడ కూర్చున్న పిల్లలకు ఈ విషయం పూర్తిగా గుర్తుండాలి. ఈ డ్రామాలో అందరి పాత్ర ఇప్పుడు పూర్తవుతుంది. ఈ నాటకం పూర్తయ్యే సమయంలో పాత్రధారులందరూ ఇక తమ పాత్ర పూర్తి కావస్తుందని, ఇక ఇంటికి వెళ్ళాలని అర్థం చేసుకుంటారు. అలాగే ఇప్పుడు పిల్లలకు కూడా బాబా ఈ విషయాన్ని అర్థం చేయించారు. ఇంకా ఎవరికీ ఈ విషయం తెలియదు. ఇప్పుడు బాబా మిమ్మల్ని తెలివైన వారిగా తయారు చేశారు. పిల్లలు, ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. మళ్ళీ ఈ చక్రం కొత్తగా ప్రారంభమవుతుంది. కొత్త ప్రపంచంలో సత్యుగం ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచంలో ఇది కలియుగ అంతిమం. తండ్రి లభించిన పిల్లలైన మీకు మాత్రమే ఈ విషయాల గురించి తెలుసు. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుందని, కలియుగ అంతిమం తర్వాత మళ్ళీ సత్యుగం ప్రారంభమవుతుందని కొత్తగా వచ్చే వారందరికీ అర్థం చేయించాలి. ప్రపంచంలో ఉన్న వారందరూ తిరిగి ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. దీనినే మనుష్యులు ప్రళయం జరుగుతుంది అని భావిస్తారు. పాత ప్రపంచ వినాశనం ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. భారతదేశాన్ని అవినాశీ ఖండము అని అంటారు. బాబా కూడా ఇక్కడికే వస్తారు. మిగిలిన ఖండాలన్నీ వినాశనమవుతాయి. ఈ ఆలోచన ఇంకా ఎవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుందని, మళ్ళీ ఇదే పునరావృతి చెందుతుందని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇంతకు ముందు నాటకం అన్న విషయం కూడా మీ బుద్ధిలో లేదు. ఇదంతా ఒక జగన్నాటక రంగమని, ఇందులో మనమంతా పాత్రధారులమని కేవలం నామ మాత్రంగా అనేవారు. ఇదివరకు స్వయాన్ని శరీరంగా భావించేవారు. ఇప్పుడు బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి అని తెలియచేస్తున్నారు. ఇప్పుడు మనం తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. అదే మన మధురమైన ఇల్లు. ఆ నిరాకార ప్రపంచంలో ఆత్మలైన మనం ఉండేవారిమే. ఈ జ్ఞానం మనుష్య మాత్రలెవరిలోనూ లేదు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. పాత ప్రపంచం వినాశనం అవ్వటంతో భక్తి కూడా పూర్తవుతుంది. మొట్టమొదట ఎవరు వస్తారు? ఈ ధర్మాలు ఏ విధంగా నెంబర్ వారీగా వస్తాయి అన్న విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఇప్పుడు బాబా వచ్చి కొత్త విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేయించలేరు. బాబా కూడా ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు. పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచ స్థాపనను చెయ్యవలసిన సమయంలోనే బాబా వచ్చి ఈ జ్ఞానాన్ని తెలియచేస్తారు. బాబా స్మృతితో పాటు ఈ చక్రం కూడా మీ బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. మనం తిరిగి మన ఇంటికి వెళతాము. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మనం అలసిపోయాము. ఎంతో ధనాన్ని వ్యర్థంగా ఖర్చు చేశాము.
భక్తి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా ఉన్న మనం తమో ప్రధానంగా అయిపోయాము. ఈ ప్రపంచమే పాతగా అయిపోయింది. ఎప్పుడూ నాటకాన్ని పాతది అని అనరు. నాటకం ఎప్పుడూ పాతబడదు. నాటకం నిత్యం కొత్తగానే ఉంటుంది. ఇది అలా తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రపంచం పాతగా అయిపోతుంది. నటించే మనం తమో ప్రధానులుగా మరియు దుఃఖీగా అయిపోతాము. అలసిపోతాం. సత్యుగంలో అలసిపోము కదా. అక్కడ ఏ విషయంలోనూ అలసిపోవటం కానీ విసుగు చెందటం కానీ జరగదు. ఇక్కడ ఎన్నో రకాలుగా విసిగిపోవలసి వస్తుంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం నాశనం అవుతుందని మీకు తెలుసు. మీకు సంబంధికులు మొదలైన వారెవరూ గుర్తుకు రాకూడదు. మీరు ఒక్క బాబాని స్మృతి చెయ్యాలి. వారి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి. వికర్మలు వినాశనం చేసుకునేందుకు ఇంకొక దారి ఏదీ లేదు. గీతలో కూడా మన్మనాభవ అన్న పదముంది, కానీ దీని అర్థాన్ని ఎవరూ తెలుసుకోలేరు. నన్ను మరియు నేనిచ్చే వారసత్వాన్ని గుర్తు చెయ్యండి అని బాబా తెలియచేస్తున్నారు. మీరు విశ్వానికి వారసులుగా అనగా యజమానులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ విశ్వానికి యజమానులుగా తయారవుతున్నారు. కావున మీలో ఎంత సంతోషం ఉండాలి. మీరిప్పుడు గుడ్డి గవ్వల నుండి వజ్రాలుగా తయారవుతున్నారు. ఇక్కడికి మీరొచ్చింది బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు. కళలు క్షీణించిపోయినప్పుడు పూల తోట వాడిపోతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు పూల తోటలా తయారవుతున్నారు. సత్యుగం పూల తోటగా ఉన్నప్పుడు ఎంతో సుందరంగా ఉండేది. ఆ తర్వాత 2 కళలు తగ్గటంతో పూల తోట వాడిపోయింది. అలా వాడిపోతూ వాడిపోతూ ఇప్పుడు ఒక ముళ్ళ అడవిగా తయారయ్యింది. ప్రపంచానికి ఏ మాత్రం తెలియదు అని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. దానిని స్థాపించేది బాబానే. సృష్టి రచయిత ఆ బాబా ఒక్కరే. వచ్చి స్వర్గాన్ని రచించమని ఆ బాబాని అందరూ స్మృతి చేస్తారు. సుఖధామాన్ని రచించాలంటే తప్పకుండా ఈ దుఃఖధామ వినాశనం జరగవలసిందే కదా. బాబా ప్రతిరోజు ఈ విషయాలని అర్థం చేయిస్తూ ఉంటారు. వీటిని మీరు బాగా ధారణ చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించాలి. మొట్టమొదట మన తండ్రి ఎవరు, వారి నుండి వారసత్వం ఎలా పొందాలి అన్న విషయాన్ని అర్థం చేయించాలి. భక్తి మార్గంలో కూడా మా దుఃఖాలను హరించి మాకు సుఖాన్నివ్వండి తండ్రి అని భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. కావున పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఈ స్మృతి ఉండాలి. స్కూల్లో విద్యార్థి బుద్ధిలో జ్ఞానం ఉంటుంది, ఇంట్లో ఉండదు. విద్యార్థి జీవితంలో వ్యాపార వ్యవహారాల విషయాలు ఉండవు. వారిలో కేవలం చదువు స్మృతి ఉంటుంది. ఇక్కడ కర్మలు చేస్తూ గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ చదువును చదవండి అని బాబా అంటారు. సన్యాసుల్లాగా ఇళ్ళు వాకిళ్ళు వదలమని బాబా అనరు. ఇది రాజయోగం. ఇది ప్రవృత్తి మార్గానికి చెందింది.
మీరు చేసేది హఠయోగము అని మీరు సన్యాసులకు తెలియచెయ్యవచ్చు. మీరు ఇళ్ళు వాకిళ్ళు వదిలేస్తారు, కానీ ఇక్కడ ఆ విషయమేమీ లేదు. ఈ ప్రపంచమే దుర్గంధమయంగా మారిపోయింది. పేదవారు ఎలా ఉంటున్నారో చూడండి. ఆ దుర్గంధాన్ని చూస్తూనే అసహ్యం కలుగుతుంది. బయట నుండి వచ్చే సందర్శకులకు మంచి మంచి స్థానాలనే చూపిస్తారు. పేదవారు ఎలా దుర్గంధంలో జీవిస్తున్నారో వారికి చూపించరు. ఈ ప్రపంచమే ఒక నరకం. ఇందులో కూడా ఎన్నో తేడాలున్నాయి కదా. ధనవంతులెక్కడుంటారు, పేదవారెక్కడుంటారు? కర్మల లెక్కాచారాలైతే ఉన్నాయి కదా. సత్తిగల్లో ఇటువంటి దుర్గంధం ఉండదు. అక్కడ కూడా తేడా ఉంటుంది. కొందరు బంగారు భవనాలలో ఉంటారు, కొందరు వెండి భవనాలలో ఉంటారు, మరికొందరు ఇటుకలతో నిర్మించిన భవనాలలో ఉంటారు. ఇక్కడ ఎన్నో ఖండాలున్నాయి. ఒక్క యూరప్ ఖండమే ఎంత పెద్దగా ఉందో చూడండి. కానీ అక్కడ కేవలం మనం మాత్రమే ఉంటాము. ఈ విషయం మీ బుద్ధిలో ఉన్న మీరు ఎంతో హర్షితమైన స్థితిలో ఉంటారు. విద్యార్థుల బుద్ధిలో చదువు మాత్రమే ఉంటుంది. అలాగే మీ బుద్ధిలో బాబా మరియు వారసత్వం మాత్రమే ఉంటుంది. ఇంకొద్ది సమయం మాత్రమే ఉందని బాబా అర్థం చేయించారు. వారు లక్షల వేల సంవత్సరాలు అని అంటారు, కానీ నిజానికి ఇదంతా 5000 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు మన రాజధాని స్థాపన జరుగుతుందని పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. మిగిలిన ప్రపంచమంతా వినాశనం అవుతుంది. ఇది ఒక చదువు కదా. కావున మీ బుద్ధిలో మేం విద్యార్థులము అని మనల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారని సదా గుర్తుండాలి. ఈ విషయం మీకు గుర్తున్నా మీలో ఎంతో సంతోషం ఉంటుంది. దీన్నెందుకు మర్చిపోతారు? మాయ చాలా శక్తివంతమైనది. అది మరిపింప చేస్తుంది. స్కూల్లో విద్యార్థులందరూ చదువుతున్నారు, స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు అని అందరికీ తెలుసు. అక్కడ అనేక రకాలైన విద్యలను నేర్పించటం జరుగుతుంది. అక్కడ అనేక మంది టీచర్లు ఉంటారు. ఇక్కడ ఒకే టీచర్ ఉంటారు. ఇక్కడ చదువు కూడా ఒక్కటే. అర్థం చేయించేందుకు ఎందరో టీచర్ల అవసరం ఉంటుంది. స్కూలు ఒకటే, కానీ ఎన్నో బ్రాంచీలు ఉంటాయి. అందరినీ చదివించే టీచర్ మాత్రం ఒక్క బాబానే. బాబానే వచ్చి అందరికీ సుఖాన్నిస్తారు. అర్ధకల్పం మనం సుఖంగా ఉంటామని మీకు తెలుసు. అలాగే శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు అని కూడా మీకు ఎంతో సంతోషం ఉండాలి. శివ్ బాబా స్వర్గ రచననే రచిస్తారు. మనం స్వర్గానికి యజమానులుగా తయారయ్యేందుకు చదువుతున్నాము. ఎంత ఆనందం మీ లోపల ఉండాలి. ఆ విద్యార్థులు తింటూ తాగుతూ ఇంట్లోని పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. కొందరు హాస్టల్లో ఉంటారు. వారికి చదువుపైన ఎక్కువ ధ్యాస ఉంటుంది. సేవ చేసేందుకే పిల్లలు బయట ఉంటారు. అక్కడికి రకరకాలైన మనుషులు వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఎంతో సురక్షితంగా ఉన్నారు. ఎవరూ లోపలికి దూరలేరు. ఇక్కడ ఎటువంటి చెడు సాంగత్యము లేదు.
పతితులతో మాట్లాడవలసిన అవసరమూ లేదు. మీకు ఇతరుల మొహాన్ని చూడవలసిన అవసరం కూడా లేదు. అయినా బయట ఉన్నవారు ఎంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం! బయట ఉండేవారు ఎంతో మందిని చదివించి వారిని తమ సమానంగా తయారు చేసి ఇక్కడికి తీసుకొని వస్తారు. మీరు ఎలాంటి రోగులను తీసుకొచ్చారు అని బాబా ప్రశ్నిస్తారు. చాలా కఠినమైన రోగమున్న వారిని 7 రోజుల బట్టీలో కూర్చోబెట్టటం జరుగుతుంది. ఇక్కడికి శూద్రులెవ్వర్నీ తీసుకొని రాకూడదు. ఈ మధుబన్ బ్రాహ్మణులైన మీ అందరి ఊరు. ఈ విషయాలను బాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు. శూద్రులెవరినైనా తీసుకొని వస్తే వారు ఈ వైబ్రేషన్లని పాడు చేస్తారు. పిల్లలైన మీ నడవడిక చాలా హుందాగా ఉండాలి. ముందు ముందు అక్కడ ఏం జరుగుతుందో మీకు అన్ని సాక్షాత్కారాలవుతాయి. అక్కడ జంతువులు కూడా ఎంత చక్కగా ఉంటాయి. అక్కడ అన్ని మంచి వస్తువులే ఉంటాయి. సత్యుగంలోని వస్తువులేవి ఇక్కడ ఉండవు. అలాగే ఇక్కడ వస్తువులేవి అక్కడుండవు. మనమిప్పుడు ఆ స్వర్గంలోకి వెళ్లేందుకు ఈ పరీక్షలను పాస్ అవుతున్నామని మీకు తెలుసు. ఎంతగా చదువుకుంటారో అంతగా ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. టీచర్లుగా అయి ఇతరులకు దారిని చూపిస్తారు. అందరూ టీచర్లే. అందరికీ నేర్పించవలసి ఉంటుంది. మొట్టమొదట బాబా పరిచయాన్నిచ్చి బాబా ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది అని వారికి తెలియచెయ్యాలి. భగవద్గీతను బాబానే వినిపించారు. కృష్ణుడు కూడా బాబా నుండి ఈ గీతను విని ఆ పదవిని పొందాడు. ఇతను ప్రజాపిత బ్రహ్మ. అలాగే ఇక్కడ బ్రాహ్మణులు కూడా కావాలి. బ్రహ్మ కూడా శివబాబా ద్వారా చదువుకుంటారు. ఇప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్లేందుకు చదువుకుంటున్నారు. ఇది మీ అలౌకికమైన గృహం. లౌకికం, పారలౌకికం మరియు అలౌకికం. ఇది ఒక కొత్త విషయం కదా. భక్తి మార్గంలో ఎప్పుడూ బ్రహ్మని స్మృతి చెయ్యరు. బ్రహ్మను తండ్రి అని ఎవరు అనరు. దుఃఖం నుండి విడిపించమని తండ్రి అయిన ఆ శివుణ్ణే కోరుకుంటారు. అతను పారలౌకిక తండ్రి. అయితే ఇతను అలౌకిక తండ్రి. ఇతనికి మీరు సూక్ష్మలోకంలో కూడా చూస్తారు. అలాగే ఇక్కడ కూడా చూస్తారు. లౌకిక తండ్రి ఇక్కడ కనిపిస్తాడు. కానీ పారలౌకిక తండ్రిని అక్కడ పరలోకంలోనే చూడగలరు. ఇతడు అలౌకికమైన అద్భుతమైన తండ్రి. ఈ అలౌకిక తండ్రిని అర్థం చేసుకోవటంలోనే తికమక పడతారు. బాబాని బిందు స్వరూపుడు అని అంటారు. కాని వారు బాబాని అఖండ జ్యోతి లేక బ్రహ్మము అని అంటారు. వారికి అనేక మతాలు ఉన్నాయి. కానీ మీకు ఒకే మతం ఉంది. బాబా ఈ ఒక్కరి ద్వారా తమ మతాన్ని ఇవ్వటం మొదలుపెట్టారు. దానితో ఎంత వృద్ధి జరిగిందో చూడండి. మమ్మల్ని స్వయంగా శివ్ బాబానే చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు ఎంతో సంతోషముండాలి. బాబా మనల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. రావణ రాజ్యంలో తప్పకుండా అందరూ పతితులుగా తమో ప్రధానులుగా తయారవ్వవలసిందే.
ఈ ప్రపంచం పేరే పతిత ప్రపంచం. ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు. కావుననే మా దుఃఖాలన్నీ దూరం చేసి మాకు సుఖాన్నివ్వండి అని బాబాని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలందరికీ తండ్రి ఒక్కరే, వారు అందరికీ సుఖాన్నిస్తారు కదా. కొత్త ప్రపంచంలో అంతా సుఖమే ఉంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు మనం శాంతిధామంలోకి వెళతామని మీ బుద్ధిలో ఉండాలి. ఎంత దగ్గరగా వస్తూ ఉంటారో అంతగా నేటి ప్రపంచం ఎలా ఉందో, రేపటి ప్రపంచం ఎలా ఉంటుందో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. స్వర్గరాజ్యాన్ని మీ సమీపంగా చూడగలుగుతారు. కావున పిల్లలు ముఖ్యంగా మేము స్కూల్లో కూర్చున్నాము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని బాబా తెలియచేస్తున్నారు. మనల్ని చదివించేందుకు శివ్ బాబా ఈ రథంలోకి వచ్చారు. ఇతను భగీరథుడు. బాబా తప్పకుండా ఒకేసారి వస్తారు. భగీరథుడు అన్న పేరు ఎవరిదో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ పిల్లలైన మీరు బాబా సన్ముఖంలో కూర్చున్నారు. బాబా వచ్చారు అని మనకు సృష్టి చక్ర రహస్యాన్ని తెలియచేస్తున్నారని మీ బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ విషయాన్ని బుద్ధిలో ఉంచుకోవటం చాలా సహజం. కానీ పిల్లలు ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకోలేరు. ఇప్పుడు ఈ చక్రం పూర్తవుతుంది. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. మళ్ళీ కొత్త ప్రపంచంలోకొచ్చి కొత్త పాత్ర అభినయించాలి. మన తర్వాత ఫలానా ఫలానా ధర్మం వారు వస్తారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, ఈ ప్రపంచం ఎలా వృద్ధిని పొందుతుందో మీకు తెలుసు. ఈ ప్రపంచం పాత నుండి కొత్తగా, కొత్త నుండి పాతగా తయారవుతూ ఉంటుంది. వినాశనం కోసం జరిగే ఏర్పాట్లను కూడా మీరు చూస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. ఇన్ని బాంబులు తయారు చేసి పెట్టుకున్నారు. మరి అవి ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగించటం జరుగుతుంది కదా. బాంబుల ద్వారానే ఈ పనులన్నీ అయిపోతాయి. మనుషులు కొట్టుకోవలసిన అవసరం ఉండదు. బాంబులను వదులుతూ ఉంటారు. ఇంతమంది మనుషులు తమ ఉద్యోగాలను కోల్పోతే ఆకలితో అలమటిస్తూ చనిపోతారు కదా. ఇవన్నీ ముందు ముందు జరుగుతాయి. సిపాయిలు మొదలైన వారు ఈ పరిణామాలకు ఏం చెయ్యగలుగుతారు? భూకంపాలు వస్తూ ఉంటాయి, బాంబులు పడుతూ ఉంటాయి, ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ఇది రక్తసిక్తమైన ఆట జరగవలసిందే కదా. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఈ విషయాలలో రమించవలసి ఉంటుంది. శాంతిధామం మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. నాకు ఏమేమి గుర్తొస్తున్నాయి అని మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా ప్రశ్నించుకోండి. బాబా స్మృతి లేకపోయినట్లయితే తప్పకుండా బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. వికర్మలు వినాశనం అవ్వవు. తద్వారా పదవి కూడా తక్కువగా లభిస్తుంది. అచ్చ, బాబా స్మృతి నిలవకపోతే కనీసం చక్రాన్నైనా స్మృతి చెయ్యండి. తద్వారా మీలో ఎంతో ఆనందం ఉంటుంది. కానీ శ్రీమతంపై నడవకపోతే, సేవ చెయ్యకపోతే
బాబా హృదయం పైకి ఎక్కలేరు. సేవ చెయ్యకపోతే ఎంతో మందిని విసిగిస్తూ ఉంటారు. కొందరు అనేక మందిని తమ సమానంగా తయారు చేసి బాబా వద్దకు తీసుకొనొస్తారు. వారిని చూసి బాబా సంతోషపడతారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు మీ బుద్ధిలో ఈ చదువు మరియు చదివించే బాబా ఎల్లప్పుడూ గుర్తుండాలి. తింటూ తాగుతూ అన్ని పనులు చేసుకుంటూ ఈ చదువుపై పూర్తి ధ్యాస ఉంచాలి. రెండో పాయింట్, బాప్ దాదా హృదయం పైకి ఎక్కేందుకు శ్రీమతంపై అనేకులను మీ సమానంగా తయారు చేసే సేవ చెయ్యాలి. ఎవరిని విసిగించకూడదు. వరదానం, అశరీరీ తత్వం అనే ఇంజెక్షన్ ద్వారా మనస్సుని కంట్రోల్ చేసే ఏకాగ్ర చిత్త భవ. ఏ విధంగా ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా కంట్రోల్లోకి రానట్లయితే, చాలా విసిగిస్తూ ఉంటే, ఎగిరెగిరి పడుతూ ఉంటే, లేక పిచ్చివాళ్లైనట్లయితే వారికి ఎటువంటి ఇంజెక్షన్ ఇస్తారంటే దాని ద్వారా వారు శాంతిగా అయిపోతారు. అలా ఒకవేళ సంకల్ప శక్తి మీ కంట్రోల్లోకి రానట్లయితే అశరీరీ స్థితి అనే ఇంజెక్షన్ ని ఇవ్వండి. అప్పుడిక సంకల్ప శక్తి వ్యర్థంగా వృధా అవ్వదు. సహజంగా ఏకాగ్ర చిత్తులుగా అయిపోతారు. కానీ ఒక్కవేళ బుద్ధి అనే కళ్యాన్ని బాబాకిచ్చి మరలా తీసేసుకున్నట్లయితే మనస్సు వ్యర్థమనే కష్టాలలో పడేస్తుంది. ఇప్పుడు వ్యర్థమనే కష్టం నుండి విడుదలవ్వండి. స్లోగన్, మీ పూర్వజ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకొని సర్వ ఆత్మలపై దయ చూపించండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, కంబైన్డ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయీలుగా అవ్వండి. ఎలా అయితే శరీరము మరియు ఆత్మ రెండూ కంబైన్డ్ గా అయ్యి కర్మలను చేస్తున్నాయో, అలానే కర్మలు మరియు యోగం కంబైన్డ్ గా ఉండాలి. కర్మలు చేస్తూ స్మృతిని మర్చిపోకండి. స్మృతిలో ఉంటూ కర్మలను మర్చిపోకండి. ఎందుకంటే కర్మయోగి అన్నదే మీ టైటిల్. కర్మలు చేస్తూ స్మృతిలో ఉండేవారు సదా అతిథులుగా మరియు ప్రియమైన వారిగా ఉంటారు. తేలికగా ఉంటారు. జ్ఞాన స్వరూపంతో పాటు శక్తిశాలి స్థితిలో ఉండండి. నాలెడ్జ్ఫుల్ మరియు పవర్ఫుల్, ఈ రెండు స్థితులు కంబైన్డ్ గా ఉండాలి. అప్పుడు స్థాపన కార్యం తీవ్ర గతితో జరుగుతుంది. ఓం శాంతి.